నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చైతన్యపురి డివిజన్లో దివ్యచక్ర చారిటబుల్ ట్రస్ట్ అండ్ శ్రీ లక్ష్మీనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా నైపుణ్యత అభివృద్ధి మరియు సాధికారత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్లోని శారదా మహిళా మండలి మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత జూట్ బ్యాగ్ తయారీ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురుమాత శ్రీ దివ్యశ్రీ రమణ చక్రవర్తులు మరియు చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం రెడ్డి, మహిళా మండలి మహిళలు సావిత్రమ్మ, జయశ్రీ, హేమ, కుసుమ, ఉమా, స్వరూప, రేణుక, పవన్ కుమార్, వీరన్న యాదవ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నుంచి నేర్పిస్తున్నాను. నేను అలిఫ్లో చేశాను, కోవేలో చెప్పాను, నిమ్స్మీలో చెప్పాను, జేఎస్ఎస్లో చెప్పాను. తర్వాత రీసెంట్గా స్నేహపురి కాలనీ ఆర్కేపురంలో కూడా చెప్పాను. దరిదాపు ఒక 20-25 బ్యాచ్లు చెప్పాను అన్నట్టు. బ్యాచ్కి 20 మెంబర్స్ వరకు ఉంటారు. అది అందరూ లేడీస్ అన్నట్టు 18 to 45. కానీ ఇక్కడ మా బాబాయ్ పిన్ని అన్నాం, తను మా బాబాయ్ తోట అన్నాను, చెప్పండి ఎక్కడైనా నేను నేర్పిస్తానని చెప్పాను. వాళ్ళు నేను అడగాలని ఒప్పుకున్నారు. జూట్ ఏంటంటే ఇప్పుడు మనకు కవర్లు బ్యాన్ అవుతున్నాయి, ఆవులు తిన్నా ఇదన్నా అవుతున్నాయి. ఈ జూట్ ఏంటంటే మనకు జూట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ప్రింటెడ్ జూటు, న్యాచురల్ జూటు, కలర్ జూటు, ఆక్స్ఫర్డ్ జూటు. ఏ జూట్ తోటన్నా బ్యాగ్స్ కుట్టుకుంటే బాగుంటుంది. తర్వాత జూటు కూడా మనం బ్యాగులు చినిగిపోయినాక కూడా పడేస్తాము, పడేయకుండా దాన్ని కాళ్ళు తుడుచుకోవడానికి పెట్టుకోవచ్చు. కాళ్ళు తుడుచుకున్నాక కూడా అది ఏదైపోతే అది ఎండబెడితే పొడి వస్తుంది. ఆ పొడిని అంతా మనం చెట్లలోకి వేస్తే చెట్లు కూడా బాగా ఉంటాయి అన్నట్టు. జూట్లో ఏది వేస్ట్ అనేది మనకు ఉండదు. ప్లస్ ఏంటంటే మనము ఇప్పుడు ఎవరింటికైనా పేరెంటానికి పిలిస్తే వాళ్ళు ఏంటి మనకు బ్లౌజ్ పీస్ ఇస్తారు. ఆ బ్లౌజ్ పీస్ మనం ఏం కుట్టించుకోము, ఆ పక్కన ఎక్కడో పెట్టేస్తాము. దీన్నే బ్యాగ్ ఇచ్చిరనుకోండి, మనం బయటకు వెళ్తే బ్యాగ్ వాడుకోవచ్చు. కవర్ పట్టుకపోయే బదులు ఆ బ్యాగ్ పెట్టుకుంటే మనకు మంచిగా ఉంటుంది. చూసేవాళ్ళు కూడా అబ్బా వీళ్ళు కవర్ బ్యాన్ చేసిండ్రు, జూట్ వాడుతున్నారు అని అనుకోవచ్చు. అట్లా మనం ఏంటంటే మనం పక్కన బర్త్డే పార్టీస్ అయినా, వెడ్డింగ్ యానివర్సరీ అయినా, లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఏదైనా దాని మీద స్క్రీన్ ప్రింటింగ్ కూడా వేయొచ్చు అన్నట్టు. బర్త్డే పార్టీ అయితే ఆ బాబు పేరు కానీ, 21st డే కానీ ఏదైనా కూడా మనం స్క్రీన్ ప్రింటింగ్ వేసి బ్యాగ్స్ కుట్టుకోవచ్చు. మనది మనమే కుట్టుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఏదో కొనుక్కొని తెచ్చుకుంటే బయట పడది. అదే మీరు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు దానికి కేటాయించండి కుట్టడానికి, ఎంత బాగుంటుంది. అయ్యో నేనే కుట్టుకున్నాను, నా పాప తీసుకుపోతుంది, నా బాబు తీసుకెళ్తున్నాడు. మనం కుట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ మనం బయటకు వెళ్ళామనుకోండి, ఎంత బాగుంటుంది. 10 మందికి చూపించగో నేను కుట్టుకున్నాను, నా బ్యాగ్ మనకు అనిపిస్తుందా కదా. అలా మనం ఫ్రీగా వచ్చింది, మనం మంచిగా నేర్చుకొని మనం ఇక్కడ మనం ఏం కాదు కదా అండి, మనం ఫ్రీగా నేర్చుకోవడము మంచిగా ఉంటుంది. 1 month కోర్స్ అన్నట్టు నేర్చుకోండి. మాకు కూడా అందరు సహకరించండి. చాలా మంచి కార్యక్రమం చేశారు రీసెంట్గా. సో దానికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. సో ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చాలా రావాలని కోరుకుంటున్నాను. లక్ష్మీనారాయణ సేవా సమితి దివ్యచక్ర చారిటబుల్ ట్రస్ట్ తరఫున సే నో టు ప్లాస్టిక్ అనే విషయానికి దాదాపుగా చాలా కార్యక్రమాలు నిర్వహించాము. అందులో జూట్ బ్యాగులు తయారీలు, అలాగే తయారీ చేసే విధానం అందరికీ నేర్పించడం వల్ల ఈ జూట్ బ్యాగ్స్ తర్వాత మళ్ళీ మట్టిలో మమైకం అయిపోతాయి. కాబట్టి మనకి ప్రకృతి గ్రీన్ రెవల్యూషన్ అనేది అందరూ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో మా వంతు భాగంగా చైతన్యపురి డివిజన్ నుంచి మేము కొంత ఒక అడుగు ముందుకు వేశాము. ఇప్పుడు హైదరాబాద్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి శారదా మహిళా మండలి వారు, అలాగే మా కార్పొరేటర్ విఠలరెడ్డి గారు, వీరందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకురావడానికి అనూహ్యంగా మాకు
సేవలు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. దీంట్లో అందరూ చాలామంది మహిళామణులు దీన్ని నేర్చుకుని వారి నిత్య జీవితంలో దీన్ని వారే తయారు చేసుకుని, మనం అమ్మక్కర్లేదు, కాకపోతే మనకు కావాల్సిన వస్తువు మనం తయారు చేసుకునే నైపుణ్యత ఒక స్త్రీకి ఉంది అనేది గుర్తు చేయడమే తప్ప ఇంకేమీ లేదు. కొంతమంది దాన్ని జీవనాధారంగా కూడా మార్చుకుని దాని ద్వారా వారు వ్యాపారం చేసుకోవచ్చు. తద్వారా వారి కుటుంబ పోషణ, పిల్లల పోషణ ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇలా సేవా సమితి ద్వారా చేసే కార్యక్రమాల్లో లోక కళ్యాణం జరగాలి అనేది మా అభిలాష. జై శ్రీమన్నారాయణ.